ఆశ్రమం లోపలికి వెళ్ళాలంటే పోలీసులు పాలిటీషియన్స్ అడ్డుపడుతున్నారు. కానీ ఏదో ఒకటి చేసి ఆశ్రమంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. సార్ మైక్ సెట్ చేశాను సార్. ఓకే. అక్క భయం వేస్తుంది. భయం ఎందుకు? మేమున్నాం కదా. అక్కడ చీమ చుట్టుకోమన్నా మాకు ఇక్కడ వినిపిస్తుంది. బట్ ఆ మైక్ జాగ్రత్త. అది కాదక్క. అంజలి, నువ్వు పోలీస్వి. ఒక్కోసారి రెబల్స్ పట్టుకోవడంలో నీ ప్రాణాలని తెగించాల్సి వస్తుంది. అది నీ డ్యూటీ. ధైర్యంగా వెళ్ళు. అక్క అంజలి, ప్రత్యూష చెప్పిందంతా నీకు గుర్తుంది కదా? ఆశ్రమంలో అడుగుపెట్టిన క్షణం నుండి నీకు ఆ మాటలే గుర్తుండాలి. ఓకే, ఆల్ ది బెస్ట్. నాకు భయంగా ఉందక్క. ఏ అదేం పాకిస్తాన్ కాదే. వెళ్ళవే, వెళ్ళు. అది కాదక్క. వెళ్ళు. ఓకే సార్, కరెక్ట్ గా చేసేస్తుంది. నమస్కారం స్వామి. ఏంటితను ఇలా చూస్తున్నాడు? గుర్తుపట్టాడేంటి? చిన్నస్వామి, మీరు గోశాలలో అక్కడ ఆ పాల సంగతి చూడండి. నమస్కారం అమ్మా. కూర్చోమ్మా. చెప్పమ్మా, నువ్వెవరు? నా పేరు లక్ష్మి. కాదు కాదు, స్పందన. లక్ష్మీ స్పందన. లక్ష్మీ స్పందన. ఏం పని మీద వచ్చావు? పనేం లేదండి. స్వామీజీని కలవాలా అమ్మా? స్వామీజీనా? స్వామీజీని ఎందుకు కలవటం? అవును, స్వామీజీని కలవడానికి వచ్చాను. నీ సమస్య ఏమైనా వారితో విన్నవించుకోవాలా అమ్మా? సమస్య సమస్య అయ్యో తింగర్ బుచ్చి, ఏదో ఒకటి మేనేజ్ చేయవే. కష్టం. అంజలి డీల్ చేయలేదు, దొరికిపోతుంది. సార్ లేదు సార్, పైకల్లా కనిపించినా చాలా తెలివైంది సార్. ఎందుకో తడబడుతుంది. సార్ సార్ కొంచెం వెయిట్ చేయండి సార్, ట్రై చేస్తుంది సార్. అంజలి, ఏదో ఒకటి చెప్పవే. నీ ప్రవర్తన నాకేం అర్థం కావడం లేదు. నువ్వు పన్నెత్తి పలికితేనే కదా నీ గురించి మాకు తెలిసేది. ఓ పని చెయ్యి, ప్రస్తుతానికి వెళ్ళిపో. అది నీ సమస్యని కాగితంపై రాసి రేపు తీసుకురా. స్టూపిడ్ గర్ల్, ఇంత చేతగా అందా? ఏదో ఒకటి చెప్పి చావచ్చు కదా. మన డిపార్ట్మెంట్ పరుగు తీసేస్తుంది. అప్పుడు నీకు మేలు జరుగుతుంది. అలాగే. అయ్యో అయ్యో అయ్యో, కుంప ముంచేసావు కదే. ఎంతో కష్టపడి ప్లాన్ చేస్తే ఇలా చేసావేంటి? కర్మ కర్మ. అలాగే రావే, చస్తావు నా చేతిలో. నేను వెనక్కి వెళ్ళలేను. నా పని పూర్తయ్యేంత వరకు నేను ఇక్కడి నుంచి వెళ్ళను. ఏంటమ్మా? అదే మాత, నా సమస్య తీరేంత వరకు నేను వెనక్కి వెళ్ళలేని పరిస్థితి. ఏంటమ్మా నీ సమస్య? సమస్య నాది కాదు, మా అక్కది. అక్కడ వాళ్ళ బాస్ మా అక్కని ప్రేమించి మోసం చేశాడు. అక్కడితో వదిలిపెట్టకుండా మా అక్కని చంపేసి నన్ను ఒంటరిదాన్ని చేశాడు. చట్టం వాడినేం చేయలేకపోయినా నేను ఊరుకోలేదు. వాడికి తగిన శాస్తి చేశాను. ఆ తర్వాత నాలో మదనం మొదలైంది. ప్రశ్నగా మిగిలిపోయిన నా జీవితానికి ఊరట కలగాలి. అందుకే మోక్షానంద స్వామి ప్రవచనాలు వినాలని ఇక్కడికి వచ్చాను. నీ కోరిక తప్పక నెరవేరుతుంది. నాతో రా. చూసారా సార్, అది పిరికిదే కానీ చాలా తెలివైంది. చివరి నిమిషంలో ఎంత పెద్ద ట్విస్ట్ ఇచ్చిందో చూసారా సార్? నేను చెప్పలా? వెరీ గుడ్, వెరీ గుడ్, వెల్ డన్, వెల్ డన్.